కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. చిరంజీవి అయితే ఏంటి, బాలకృష్ణ అయితే నాకేంటి, డోంట్ కేర్ అంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో అయినా పట్టించుకోలేదు. నా దారి రహదారి అంటూ తను పెట్టుకున్న రూల్స్ ని దాటలేదు. ఇంతలా తన కెరియర్ ని సాగించడం ఆమెకే చెల్లినా మారిపోవాల్సి వచ్చింది. ఎందుకో చూసిద్దామా? సినిమాకు సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్టు వ్యవహరించిన నయనతారలో మార్పు కనిపించింది. 1-2 ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు రావడం ఏంటో నయనకు అస్సలు తెలియదు. నేనింతే అంటూ భీష్మించుకుని కూర్చున్న నయనతార కొత్త సినిమా మూకుతి అమ్మన్ 2 ఓపెనింగ్ కు వచ్చి సందడి చేసింది. మూకుతి అమ్మన్ 2 సినిమా ఓపెనింగ్ కు రావడంతో నయన మారిపోయిందని అంటున్నారు. ఇక నుంచి ఓపెనింగ్స్ కు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు వస్తుందన్న ఆశలు రేకెత్తించిన నయన చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మొదలు కాకుండానే ప్రమోషన్ స్టార్ట్ చేసింది. సినిమాలో నయన నటిస్తోందని తెలియజేస్తూ ఆమెపై ఒక వీడియో చిత్రీకరించి రిలీజ్ చేశాడు అనిల్ రావిపూడి. ప్రమోషన్స్ తో కిక్కెక్కించే అనిల్ రకరకాల ప్రమోషన్లతో సినిమాకు హైప్ తీసుకొస్తాడు. దీంతో నయనతారను అనుకున్నప్పుడే ప్రమోషన్స్ కు రావాల్సి ఉంటుందని ముందే చెప్పి తీసుకున్నారట. డైరెక్టర్ సక్సెస్ ట్రాక్ రికార్డ్ చూసి ప్రమోషన్స్ కు కూడా డేట్స్ ఇస్తానని నయన చెప్పిందట. ఇలా కొన్నేళ్లుగా గిరిగీసుకున్న నయనతార గీతను దాటింది. సౌత్ కే పరిమితమైన నయనతార జవాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న టాక్ వచ్చింది. సౌత్ సినిమాలంటే 3-4 కోట్లు తీసుకునే ఈ మలయాళ బ్యూటీ చిరంజీవి మూవీ కోసం 15 కోట్లు చార్జ్ చేసిందన్న టాక్ నడుస్తోంది. అనిల్ ప్రమోషన్ టాక్స్ తో కలిపి 18 కోట్లు డిమాండ్ చేస్తే చివరికి 15 కోట్లకు సైన్ చేసిందని సమాచారం. అనిల్ ప్రమోషనల్ బాడకం మామూలుగా ఉండదు. సంక్రాంతికి వస్తున్నాంతో ఇది పీక్స్ కు చేరుకుంది. సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేస్తే చిరంజీవి మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ ఒక వీడియో, నయనతార హీరోయిన్ అంటూ మరొక వీడియో రిలీజ్ చేశారు. మున్ముందు ప్రచారాన్ని ఎన్ని రకాలుగా చూపిస్తారో చూడాల్సిందే.